ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన మొందా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని గురిచేసింది. మన్యం జిల్లా పాలకొండలో చేతికి అందాల్సిన పంట కళ్ల ముందే నీట మునగటంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. పాలకొండ మండల కేంద్రంలో దాదాపు 150 ఎకరాల వరి పంట నీట మునిగింది. తెల్లవారి తమ పొలాలకు వెళ్లిన రైతులకు నీట మునిగిన పంట దర్శనమివ్వడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. 20,000 రూపాయలు అప్పు చేసి వరి పంట వేశానని, ధాన్యం చేతికి అందే సమయానికి మొందా తుఫాన్ తన పంటను నీట ముంచిందని శంకర్ ధర్మ అనే రైతు కన్నీటి పర్యంతం అయ్యారు. ధాన్యం పూర్తిగా తడిచి మొలకలు వచ్చేసిందని, ఇప్పుడు ఈ ధాన్యం ఎందుకు పనికిరాదని విలపిస్తున్న రైతును ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే చేసినప్పుడు తీర్చుకోలేక మేము ఇబ్బందుల పాలవుతామని మరో రైతు గుమ్మడి గోవింద ప్రభుత్వాన్ని కోరారు. నష్టపోయిన పంటను సిఐటి నేత ధవల రమణ పరిశీలించారు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గ్రామాల వారికి అధికారులు సమీక్ష జరిపి గ్రౌండ్ లెవెల్లో పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చేయాలని, లేకపోతే చేతికొచ్చిన పంట కాల ముందే కోల్పోయిన రైతులకు న్యాయం జరగదని అన్నారు. జిల్లా పార్తీపురం పాలకొండ దగ్గర ఒక 70 ఎకరాలు నీట మునిగిపోయింది సార్. గత 3 రోజుల నుంచి నీటిలో మునిగొంది సార్. మరి దీనికి పనికి రాకుండా అయిపోయింది సార్. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను. నా పేరు శంకర్ ధర్మ సార్, పాలకొండ సార్.